హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ పుష్ప. వెల్కమ్ టు అవర్ ధన్వంతర యూట్యూబ్ ఛానల్. ఎన్ఆర్ఐస్ పాలసీ తీసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వాళ్ళ పాలసీ అసలు ఉపయోగపడుతుందా లేదా ఇండియా వచ్చినప్పుడు? ఒకవేళ ఉపయోగపడితే ఏ ఇన్సిడెంట్స్‌లో ఉపయోగపడుతుంది? వీటి మీద నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. ఫస్ట్ మనకి మన ఫస్ట్ వీడియోలోనే కవర్ చేసాము. డే 1 నుంచి ఎలా కవర్ అవుతుంది? 30 డేస్ ఇనీషియల్ వెయిటింగ్ పీరియడ్ అంటే ఏంటి? 2 ఇయర్స్ వరకు కవర్ కాని డిసీజెస్ ఏమున్నాయి? ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ తాలూకా వెయిటింగ్ పీరియడ్స్ ఉంటాయి పాలిసీలో అన్న విషయం డిస్కస్ చేశాం కదండీ! అలాగే ఎన్ఆర్ఐస్ కూడా పాలిసీ తీసుకొని ఆ సీనియారిటీ వచ్చిన తర్వాత వాళ్ళకి ఏదైనా ప్లాన్డ్ సర్జరీస్ ఏమైనా చేయించుకోవాలి ఇండియా వచ్చి అని అనుకుంటే ఖచ్చితంగా మీ పాలిసీకి ఆ సీనియారిటీ ఉంటే మీరు ఇండియా వచ్చి ఆ సర్వీసెస్‌ని మీరు అవైల్ చేసుకోవచ్చు. ఎమర్జెన్సీస్ అయితే మనం ఖచ్చితంగా మనం ఉన్న కంట్రీలోనే హాస్పిటలైజేషన్ అన్నది తీసుకోవడం జరుగుతుంది. బట్ ప్లాన్డ్ సర్జరీస్ అంటే ఎక్స్‌క్లూజివ్‌గా నేను చూస్తున్నదైతే గాల్ బ్లాడర్ రిమూవల్‌కి గానీ, లేడీస్‌లో వచ్చే యుటరస్ రిమూవ్ చేయటం గానీ, ఫైబ్రాయిడ్ సిస్ట్‌లు గానీ ఇలాంటివన్నీ కూడా ప్లాన్డ్ సర్జరీస్ అంటారు వీటికి. వీటికి జనరల్‌గా 24 మంత్స్ సీనియారిటీ అన్నది రావాల్సుంటుంది. అటువంటివన్నీ కూడా ఇండియా వచ్చే మాక్సిమం ఎన్ఆర్ఐస్ చేయించుకుంటున్నారు. సో, మీరు ముందే పాలిసీ తీసుకోవటం వలన ఈ గ్యాప్‌లో ఆ సీనియారిటీ గనుక వచ్చేసినట్లయితే ఫ్యూచర్‌లో దాని రిలేటెడ్ ఏదైనా మీరు హెల్త్ కంప్లెయింట్‌తో హాస్పిటలైజేషన్ అవ్వాల్సొచ్చినా, ఆ ప్రొసీజర్స్‌కి ఏమైనా అవైల్ చేసుకోవాలన్నా సరే, మీరు ఇండియాలో దాన్ని అవైల్ చేసుకోవచ్చు. కొంతమందికి ఉన్న అపోహ ఏంటంటే, నేను ఎన్ఆర్ఐ కదా! ఇక్కడ పాలిసీ తీసుకుంటే ఇండియాలో పనిచేయదేమో, ఎలాగో ఇక్కడ నాకు కంపెనీ ఇన్స్యూరెన్స్ ఉంటుంది కదా! అని అనుకుంటున్నారు. బట్ ప్లాన్డ్ సర్జరీస్ ఏవి కూడా మీరు అక్కడ ఇన్స్యూరెన్స్‌తో ఇక్కడికి రాలేరు. అలాగే ప్లాన్డ్ సర్జరీస్ చేయించుకునేటప్పుడు ఎప్పుడు కూడా ఫ్యామిలీకి దగ్గరలో ఉండాలి, పేరెంట్స్ దగ్గరుండి చేయించుకుంటే బెటర్ అని అనిపిస్తూ ఉంటుంది. అందులోని సర్జరీస్ కాస్ట్ కంపేరింగ్ విత్ అదర్ కంట్రీస్ మన ఇండియాలో కాస్త రీజనబుల్ ప్రైజెస్ ఉండటం, మన ఫ్యామిలీ మన దగ్గరలో ఉండటం వలన ఎక్కువ మంది ఎన్ఆర్ఐస్ ఇండియా వచ్చే ప్లాన్డ్ సర్జరీస్‌కి ప్లాన్ చేస్తున్నారు. సో, ఆ రకంగా మీకు చాలా ఉపయోగపడుతుంది. అలాగే విజిట్‌కి వస్తా ఉంటారు కదా! మీరు 6 మంత్స్‌కో, ఇయర్లీ వన్సో, 2 ఇయర్స్‌కి ఒకసారి వస్తూ ఉంటారు కదా! ఆ పరిస్థితుల్లో అటువంటి టైంలో ఏదైనా ఎమర్జెన్సీస్ వచ్చినా సరే, మీకు ఇండియాలో ఉండేటప్పుడు మీ పాలిసీ అన్నది మీకు 100% ఉపయోగపడుతుంది. అలాగే క్రానిక్ డిసీజెస్ మనం వింటూ ఉంటాం కదండీ! ఈఎన్‌టీ రిలేటెడ్ గానీ, సైనసైటిస్‌కి సంబంధించింది గానీ, గాల్ బ్లాడర్, కిడ్నీ స్టోన్స్ గానీ, నీ రీప్లేస్‌మెంట్ గానీ, L3, L4 అడగటం గానీ, ఇటువంటి ఇన్సిడెంట్స్ అన్నీ, అలాగే వారికోస్ వెయిన్స్ ఎక్కువ మందికి ఈ మధ్య చూస్తూనే ఉన్నాము. ఇటువంటివన్నీ కూడా ఏంటంటే, స్పెసిఫిక్ డిసీజెస్ అని అంటారు. ఎవరికీ కూడా సడెన్‌గా అప్పటికప్పుడు వచ్చి హాస్పిటలైజేషన్ అవ్వాల్సిన పరిస్థితి ఉండదు. వాటికి మనం ప్లాన్ చేసుకొని ఒక 2 మంత్స్ తర్వాత వెళ్ళాలా? 3 మంత్స్ తర్వాత ప్లాన్ జేసుకోవాలా? లేకపోతే నెక్స్ట్ విజిట్‌కెళ్ళినప్పుడు సర్జరీ చేయించుకోవాలన్నది మనం కాస్త ప్లాన్ చేసుకోవచ్చు. అటువంటి సందర్భంలో మీరు ముందే పాలిసీ తీసుకొని ఉండటం వలన ఇది మీకు 100% ఉపయోగపడుతుంది. అలాగే ఎన్ఆర్ఐస్ ఎవరైతే వాళ్ళ పేరెంట్స్‌కి ఇండియాలో పాలిసీ తీసుకుంటున్నారో, ఈవెన్ వాళ్ళు మీ దగ్గరికి వచ్చినప్పుడు ఏదైనా డిసీజ్ ఐడెంటిఫై అయ్యి, వాళ్ళ ట్రీట్‌మెంట్ కోసం మళ్ళా ఇండియా వచ్చినా సరే, మీరు ముందుగానే తీసుకున్న హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలిసీ వాళ్ళకి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఇక్కడ మనం చూసుకోవాల్సిందేంటంటే, ఎంత ఎర్లీగా మనం పాలిసీ తీసుకొని, వెయిటింగ్ పీరియడ్స్ ఇవన్నీ కంప్లీట్ చేసుకుంటే, ఫ్యూచర్‌లో ఎలాంటి ఎమర్జెన్సీ వచ్చినా మనం ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. అప్పటికప్పుడు పాలిసీ తీసుకొని డిసీజ్ ఐడెంటిఫై అయిన తర్వాత పాలిసీ తీసుకోవడానికి అవకాశం ఉండదండి. చాలామంది మెసేజెస్ పెడుతున్నారు. ఇప్పుడు ప్రాబ్లమ్ తెలిసింది. ఈ టైంలో పాలిసీ తీసుకొని మేము క్లెయిమ్‌కి వెళ్ళొచ్చా అని. మనం హెల్తీగా ఉండేటప్పుడు మాత్రమే మనకి హెల్త్ ఇన్స్యూరెన్స్ ఇవ్వటం జరుగుతుంది. ఒక్కసారి మన హెల్త్ డిస్టర్బ్ అయిన తర్వాత మనం పాలిసీ తీసుకోవటం అంత సులభం కాదు. అది కూడా కొన్ని డిసీజెస్‌కైతే అసలు పాలిసీ ఇచ్చే అవకాశం కూడా ఉండదు. సో, లేట్ చేయకుండా ఏజ్‌తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా హెల్త్ ఇన్స్యూరెన్స్ తీసుకొని ప్రొటెక్షన్‌లో ఉండండి. చాలా వరకు ప్లాన్డ్ సర్జరీస్ అన్నీ కూడా ఎన్ఆర్ఐస్ ఇండియాలోనే ప్లాన్ చేసుకుంటున్నారు. రీసెంట్ సినారియో కూడా చూసుకున్నట్లయితే సర్జరీస్ ఇక్కడ ప్లాన్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ తాలూకా సపోర్ట్ ఇక్కడ ఉంటుంది. కాస్ట్ ఆఫ్ మెడికల్ ఎక్స్‌పెన్సెస్ కూడా కంపేరింగ్ విత్ ఫారెన్ కంట్రీస్ మనది చాలా రీజనబుల్‌గా ఉంటుంది. ఎగ్జాంపుల్ యూఎస్‌లో కొన్ని పాలిసీస్‌లో ఏంటంటే వాళ్ళ కో పేమెంట్ అది ఉంటుంది. వాళ్ళు తీసుకునే పాలిసీని బట్టి. అక్కడ వేరియేషన్ అమౌంట్ కట్టుకునే కన్నా ఆ అమౌంట్‌తో ఇండియాలో వాళ్ళకి ట్రీట్మెంట్ మొత్తం చేయించేసుకోవచ్చు. సో, అటువంటి ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు కూడా మనం ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే ముందుగానే హెల్త్ ఇన్స్యూరెన్స్ మీకు తీసుకోండి. మీ పేరెంట్స్ కోసం కూడా తీసుకోండి. అలాగే పాలిసీ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా ప్రొఫెషనల్ అడ్వైజర్ ద్వారా తీసుకోవటానికే ప్రయారిటీ ఇవ్వండి. మీ పేరెంట్స్‌కి వాళ్ళ కాంటాక్ట్ నంబర్ షేర్ చేయండి. ఏదైనా ఎమర్జెన్సీ వచ్చి మీకు చెప్పలేని పరిస్థితి ఏదైనా ఏర్పడినా
వాళ్ళు మాకు కాల్ చేస్తారు, మేము గైడ్ చేస్తాము. ఎందుకంటే మనం ఎదుటి వాళ్ళకి సలహా ఇచ్చినప్పుడైతే ఆలోచించి ఇవ్వగలం. బట్ మన ఫ్యామిలీలో ఏదైనా డిస్టర్బెన్స్ జరిగింది అంటే మనం కన్‌ఫ్యూజ్ అవుతాం. ఏం చేయాలి? ఎలా చేయాలి? ట్రీట్మెంట్ కరెక్టా కాదా? సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలా? ఇటువంటి కొన్ని కన్‌ఫ్యూజన్స్ ఏర్పడతాయి. అటువంటి టైంలో ఈ డిస్కషన్స్ అన్నీ చేయటం కన్నా వాళ్ళకేదైనా అవసరం అయితే మీకిక్కడ ఏదైనా హాస్పిటలైజేషన్ అవసరం పడినా, ఏదైనా ప్రొసీజర్ కోసం వెళ్ళాలి అనుకున్నా పలానా పర్సన్ మీకు కాల్ చేస్తే మీకు వాళ్ళు గైడ్ చేస్తారు అని చెప్పి వాళ్ళకొక కాంటాక్ట్ నంబర్ ఇవ్వటం వల్ల వాళ్ళకి ఈజీగా మమ్మల్ని అప్రోచ్ అవ్వటానికి గానీ, మేము వాళ్ళకి సర్విస్ చేయటానికి గానీ హెల్ప్ అవుతుందండి. లాస్ట్ 8 ఇయర్స్‌లో చాలామంది ఎన్ఆర్ఐస్ తాలూకా పేరెంట్స్‌కి మనం పాలిసీ ఇవ్వటం జరిగింది. వాళ్ళకి అవసరమైన సందర్భంలో చాలా మంచి సర్విస్ అయితే మనం ఇచ్చాము. అలాగే మీ ఫ్రెండ్స్‌లోని, మీలోని ఎవరైతే ఎన్ఆర్ఐస్ ఉంటారో ఖచ్చితంగా ముందుగానే హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలిసీ తీసుకొని ఉంచుకోండి. లోకల్ కాంటాక్ట్ ఉండటం వల్ల పేరెంట్స్‌కి చాలా భరోసాగా ఉంటుంది. ఆన్‌లైన్‌లో పాలిసీ తీసుకోవటం వల్ల వాళ్ళు కాంటాక్ట్ చేయటానికి గానీ, సర్విస్ తీసుకోవడానికి గానీ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. మీరు కోఆర్డినేట్ చేయటం కష్టం అవుతుంది. వాళ్ళు కూడా ఎవరిని అప్రోచ్ అవ్వాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు. సో, అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే వాళ్ళకి ఒక కాంటాక్ట్ అంటూ ఉంటే ఎమర్జెన్సీలో ఎవరిని అప్రోచ్ అవ్వాలన్నది వాళ్ళకి చాలా భరోసా ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఆల్రెడీ ఒక ధైర్యం కోసం మనం ముందుగానే పాలిసీ తీసుకుంటున్న అవసరంలో ఉపయోగపడుతుంది కదా అని, అదే ఒక మంచి ప్రొఫెషనల్ అడ్వైజర్ ద్వారా తీసుకోవటం వలన అది మరింత బలాన్ని వాళ్ళకి చేకూరుస్తుంది. రీసెంట్‌గా మన వీడియోస్ చూసి కూడా చాలామంది ఎన్ఆర్ఐస్ మన దగ్గర పాలిసీ తీసుకోవటం జరిగిందండి. వాళ్ళందరికీ కూడా మా తరపు నుంచి 100% బెస్ట్ సర్వీస్ ఇస్తామని నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను. మీరు ఎన్ఆర్ఐ అయ్యి ఉన్నా, మీ ఫ్రెండ్స్‌లో ఎవరైనా ఎన్ఆర్ఐస్ ఉన్నా ఖచ్చితంగా మన వీడియో వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళ పేరెంట్స్‌కి ఏ పాలిసీ సూట్ అవుతుంది, వాళ్ళకి ఏ పాలిసీ సూట్ అవుతుందో మనం పర్సనల్‌గా వాళ్ళతో డిస్కస్ చేసి వాళ్ళకి సూట్ అయ్యే మంచి ప్లాన్ ఇస్తాము. అవసరం టైంలో మనం బెస్ట్ సర్వీస్ కూడా మన ధన్వంతరి నుంచి ప్రొవైడ్ చేస్తున్నాం. మన ధన్వంతరి యూట్యూబ్ ఛానల్ ద్వారా చేస్తున్న కంటెంట్ మీ అందరికీ ఉపయోగపడుతుంది. మన వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.